హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, చాలా మందికి ఈ బిఎఫ్ఏ ఎంట్రన్స్ లో చాలా డౌట్స్ ఉన్నాయి. సో కమెంట్స్ లో అడుగుతున్నారు, అలాగే పర్సనల్ గా వాట్సాప్ లో మెసేజ్లు చేసి అడుగుతున్నారు. సో ఏదైనా సరే బిఎఫ్ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది జనరల్ గా అయితే డ్రాయింగ్ ఉంటుంది, మెమరీ డ్రాయింగ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ డ్రాయింగ్ ఉంటుంది, అలాగే కలరింగ్ ఉంటుంది. ఇది కాకుండా మనకి థియరీ సబ్జెక్ట్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ మీద కంపల్సరీ ఉంటుంది. ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఏ యూనివర్సిటీ అయినా ఇదే ఉంటుంది, కానీ కలర్ మీడియం అనేది మార్చచ్చు. కలర్ మీడియం అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ జేఎన్ఏఎఫ్ఈలో కలర్ పెన్సిల్లో చేయమంటారు, అదే వేరే యూనివర్సిటీలో పోస్టర్ కలర్స్లో చేయమంటారు. సో అదే ఇంకొక యూనివర్సిటీలో అయితే వాటర్ కలర్స్లో చేయమంటారు. సో ఏదైనా సరే మీరు ఒక కలర్ మీడియం అంటూ చెయ్యాలి, సబ్జెక్ట్ అదే ఉంటుంది. సో ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఇవ్వడం అయితే జరుగుతుంది. కానీ మీరు ప్రిపేర్ అవ్వడం ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే స్టిల్ లైఫ్, ఆబ్జెక్టు ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి, అలాగే మెమరీ డ్రాయింగ్ ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి, దానికి కలరింగ్ కూడా ప్రిపేర్ అవ్వాలి. అది వాటర్ కలర్స్ అయినా చేయండి, పోస్టర్ కలర్స్ అయినా చేయండి, అలాగే కలర్ పెన్సిల్ అయినా చేయండి. అంతేగాని నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ జేఎన్ఏఎఫ్ఏకి రాస్తున్నాను అనుకోండి, అక్కడ కలర్ పెన్సిల్లోనే అడుగుతారు, అదొకటే ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. కానీ మీరు అదర్ యూనివర్సిటీ కూడా చేస్తున్నారు అనుకోండి, 2-3 యూనివర్సిటీస్ మీరు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ కట్టుకున్నారనుకోండి, అన్ని కలర్ మీడియంలో ట్రై చేయండి. అంటే నేను చెప్పిన కలర్ మీడియంలో ట్రై చేయండి. కలర్ పెన్సిల్, అలాగే వాటర్ కలర్స్, పోస్టర్ కలర్స్, ఇవి ట్రై చేయండి. ఎందుకంటే ఏదో ఒక మీడియం అడుగుతారు. ఏది అడగకుండా ఉంటే బ్లాక్ అండ్ వైట్ చేస్తారు, షేడింగ్ చేస్తారు. మెయిన్ అయితే ఇదే ఉంటుంది. అలాగే సబ్జెక్ట్ మారుతూ ఉంటుంది. సబ్జెక్ట్ అంటే మీ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో కంపల్సరీ అయితే ఈ మెమరీ డ్రాయింగ్ అనేది ఉంటుంది, అలాగే స్టిల్ లైఫ్ లేదంటే ఆబ్జెక్ట్ డ్రాయింగ్ అంటారు, ఇది కంపల్సరీ ఉంటుంది. ఎవరెవరికి ఉంటుంది ఏంటి అనేది మీ పేపర్స్ ఇక్కడ ఏంటంటే జేఎన్ఏఎఫ్ఏలో మనకు వెబ్సైట్లో పాత పేపర్లు పెట్టారు. అదర్ యూనివర్సిటీలు ఎక్కడ ఉండవు, ఎక్కడ కూడా పెట్టరు. లక్కీగా ఎవరన్నా స్టూడెంట్స్ మనకి నెట్లో పెడితే అవి దొరుకుతాయి. సో అందుకనే జేఎన్ఏఎఫ్ఏ ఎవరైతే రాస్తున్నారో అదే ప్యాటర్న్ ఆల్మోస్ట్ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్న కలర్ మీడియం అనేది మారచ్చు, అంతేగాని సబ్జెక్ట్ మారదు. ఇక జనరల్ నాలెడ్జ్, థియరీ సబ్జెక్ట్ అనేది కామన్, ఎందుకంటే మీకు సబ్జెక్ట్ సంబంధించింది మీరు చదువుకోవాలి. సో పర్టికులర్గా ఇదే వస్తుంది అని ఎవ్వరు కూడా గ్యారంటీగా చెప్పరు, కానీ థియరీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది మీరు చదువుకోవాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ జేఎన్ఏఎఫ్ఏ ఎగ్జామ్ రాస్తున్నారు అనుకుందాం, దాన్ని బేస్ చేసుకుని ఏ యూనివర్సిటీ అయినా కూడా ఇలాగే ఉంటుంది. సో మీరు కూడా ఇలాగే ప్రాక్టికల్గా కానీ థియరీ సబ్జెక్ట్లో కానీ ఎక్కువ చదువుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, మెయిన్ అది. సో ఎగ్జాంపుల్ నా దగ్గర జేఎన్ఏఎఫ్యూ న్యూ పేపర్లు ఉన్నాయి, 2025 పేపర్స్ ఉన్నాయి, ఆల్రెడీ మీకు వెబ్సైట్లో ఉన్నాయి. అవే పేపర్స్ నేను మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేస్తే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఇక్కడ ఈ వీడియో ఏంటంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కొంచెం లెంత్ ఉంటుంది, కానీ మీరు మళ్ళీ మళ్ళీ అడగవసరం లేదు నేను. సో ఆల్రెడీ మీకు ఏది చెప్పాలో అది చెప్పేశాను, ఇంకా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఏముంటుంది జనరల్గా చూద్దాం. ఇది నా దగ్గర ఉన్నది జేఎన్ఏఎఫ్యూది ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2025 పేపర్ అయితే ఉంది నా దగ్గర. సో ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మెమరీ డ్రాయింగ్ అండ్ కలరింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. నేను ఇదే చెప్తున్నాను, మెమరీ డ్రాయింగ్ మళ్ళీ దాన్ని కలరింగ్ చేయడం అనేది కంపల్సరీ ఉంటుంది. ఓకే, తర్వాత ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ ఉంటుంది. సో ఆబ్జెక్టివ్ టైప్ అంటే మీకు మల్టిపుల్ చాయిస్ ఇస్తారు, అది థియరీ సబ్జెక్ట్, అంటే మీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని చదువుకోవాలి మీరు. సో ఇది ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇది ఎవరెవరికి ఉంటుంది? అలాగే ఇంకొక పేపర్ ఉంటుంది, ఆబ్జెక్ట్ డ్రాయింగ్ ఉంటుంది.
సో ఆబ్జెక్ట్ డ్రాయింగ్ అంటే నేను చెప్పే కదా, స్టిల్ లైఫ్ అంటారు, ఆబ్జెక్ట్ డ్రాయింగ్ అంటారు. ఈ సబ్జెక్ట్ ఏంటంటే నాన్ లివింగ్ థింగ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. కుండలు, బకెట్స్, మగ్గులు, గ్లాసులు ఇటువంటి ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. అక్కడ ఏదైనా ఇవ్వచ్చు, స్టీల్ ఐటమ్స్ ఇవ్వచ్చు, లేదంటే గ్లాస్ ఐటమ్ ఇవ్వచ్చు, ఇంకా ఏదైనా మట్టి ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. కానీ ఏది ఇచ్చినా మీరు మీ ఎదురుగా ఏదైతే ఉందో దాన్ని ఈ క్రియేటివిటీ చూసేది అదే కదా. సో అదే క్వశ్చన్ పేపర్లో కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. మీరు ఈ క్వశ్చన్ పేపర్స్ చెక్ చేసుకుంటే చాలా క్లియర్గా ఉంది. దీని కానీ ఫాలో అయితే డిఎఫ్ఏ ఎంట్రన్స్ ఈజీగా రాసిచ్చు. సో ఈ మూడు కలిపి ఎవరికి ఉంటాయి? బిఎఫ్ఏ అప్లైడ్ ఆర్ట్ అండ్ విజువల్ కమ్యూనికేషన్, పెయింటింగ్, స్కల్ప్చర్, యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్, వీళ్ళకి ఈ 3 పేపర్లు ఉంటాయి. నెంబర్ 1 మెమరీ డ్రాయింగ్ అండ్ కలరింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ ఉంటుంది. అలాగే ఆబ్జెక్ట్ డ్రాయింగ్ ఉంటుంది. అంటే 2 డ్రాయింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, 1 థియరీ సబ్జెక్ట్ ఉంటుంది. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. సో మరి థియరీ సబ్జెక్ట్ ఏం చదువుకోవాలంటే మీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో పెయింటింగ్ సంబంధించింది, లేదంటే అప్లైడ్ ఆర్ట్ సంబంధించింది, అలాగే యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్, స్కల్ప్చర్ సంబంధించింది చదువుకోండి. సో పాత పేపర్లు దొరకచ్చు, లేదా పాత సిలబస్ కూడా మీకు మార్కెట్లో ఇలా జేఎన్ఏఎఫ్కి సంబంధించిన థియరీ లేదా కరెంట్ అఫైర్స్ జీకే చదవండి. సో చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. అలాగే ఆర్ట్ హిస్టరీ గురించి చదవండి. ఆర్ట్ హిస్టరీ మీకు పీడిఎఫ్ ఫ్రీ పీడిఎఫ్స్ కూడా దొరుకుతాయి. సో అందుకని ట్రై చేయండి. ఎక్కడైనా మీకు ఆర్ట్ లైబ్రరీస్ ఉంటే వెళ్ళి చదువుకోండి. సో అందుకని ఇటువంటి ప్రాక్టీస్ చేయాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి పేపర్ డి ఉంటుంది, కంపోజిషన్ అండ్ విజువల్ కమ్యూనికేషన్. అలాగే పేపర్ ఈ ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్ పేపర్. ఇది ఎవరికి ఉంటుందంటే ఫోటోగ్రఫీ అండ్ విజువల్ కమ్యూనికేషన్ వాళ్ళకి ఉంటుంది ఇది. సో పేపర్ డి వచ్చేసి కంపోజిషన్ అండ్ విజువల్ కమ్యూనికేషన్. కంపోజిషన్ అంటే సో మిమ్మల్ని ఒకటి కంపోజిషన్ చేయమంటారు. ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రైల్వే స్టేషన్ కావచ్చు, లేదంటే ఏదైనా మిమ్మల్ని కంపోజ్ చేయమనొచ్చు, లేదంటే ఒక పిక్చర్ ఇచ్చి అందులో ఎక్స్ట్రా యాడ్ చేయమని కూడా రావచ్చు. సో మీరు ఈ పేపర్లు చూస్తే మీకు అర్థం అయిపోతుంది. అలాగే నా పాత వీడియోలు చూడండి, లేటెస్ట్గా వేస్తూ వస్తున్నాను నేను. సో చాలా యూజ్ఫుల్ అవుతాయి మీకు. ఒక ల్యాండ్స్కేప్ ఇచ్చారు, ఆ ల్యాండ్స్కేప్లో ఇంకా కొన్ని యాడ్ చేయమంటారు, అటువంటివి మీరు చేయగలగచ్చు. ఇలా ఉంటుంది మీకు విజువల్ కమ్యూనికేషన్. అలాగే కంపోజిషన్ అంటే చూడడానికి మనకి ఏదైతే సబ్జెక్ట్ ఇచ్చారో దాన్ని ఇంకా విజువల్గా మీరు కంపోజిషన్ చేయాలి, విజువల్ కమ్యూనికేషన్. అలాగే ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ అంటే థియరీ సబ్జెక్ట్. ఇక్కడ ఎవరికి ఇచ్చారు? ఫోటోగ్రఫీ అండ్ విజువల్ కమ్యూనికేషన్ సంబంధించింది కాబట్టి ఆ సబ్జెక్ట్ చదువుకుంటే మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి పేపర్ ఎఫ్ ఉంది, ఇది బి డిజైన్ వాళ్ళది, ఇంటీరియర్ డిజైన్ సంబంధించింది. మీరు అది వాళ్ళు ప్రాక్టికల్గా అది ఉంటుంది, అలాగే థియరీ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు బాగా చదివితే ఈ పేపర్ మీరు క్యాండిడేట్ అప్లయింగ్ ఫర్ ద వేరియస్ ప్రోగ్రామ్స్ మస్ట్ అపియర్ ఫర్ ద పేపర్స్ యాజ్ షోన్ బిలో. సో ఎవరు అప్లై చేస్తున్నారో వాళ్ళు దీనికి అపియర్ అవ్వాలి అని చెప్తున్నారు అనమాట. మీరు ఎగ్జాంపుల్ అప్లైడ్ ఆర్ట్, విజువల్ కమ్యూనికేషన్, పెయింటింగ్, స్కల్ప్చర్, యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ వెళ్ళాలంటే 3 పేపర్లు అపియర్ అవ్వాలి. అలాగే ఫోటోగ్రఫీకి వెళ్ళాలని 2 పేపర్లు అపియర్ అవ్వాలి. నెక్స్ట్ బి డిజైన్ అవ్వాలంటే 1 పేపర్ అపియర్ అవ్వాలి. సో అలాగే ఇచ్చారు ఇక్కడ మనకి, చూద్దాం. The minimum cutoff marks to qualify in the entrance examination is 35% for all categories. ఏ కేటగిరీ అని 35% అయితే రావాలి. సో క్వాలిఫై అవ్వడానికి. ఇది ఎంట్రన్స్ వచ్చేసి మనకు ఆఫ్లైన్ ఉంటుంది, ఇది అందరికీ తెలుసుగా. ఇక్కడ మీకు పేపర్ ఏ చూద్దాం. పేపర్ ఏలో ఏమంటున్నారు? ఇది ఎవరి కోసం? అప్లైడ్ ఆర్ట్, విజువల్ కమ్యూనికేషన్, పెయింటింగ్, స్కల్ప్చర్ అండ్ యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ వాళ్ళకి. ఇది మెమరీ డ్రాయింగ్ అంటే మెమరీతో వెయ్యాలి మనం, అందుకే కొంచెం ప్రాక్టీస్ చేయండి అని నేను ప్రతి వీడియోలో చెప్తా. ఇక్కడ ఏమి ఇచ్చారంటే నా దగ్గర ఉన్న పేపర్లో మనకి 90 నిమిషాలు అంటే 1.5 hours అయితే ఉంటుంది. టోటల్ 100 మార్క్స్ అయితే ఉంటుంది. డ్రా ఏ బస్ స్టాండ్ ఫ్రమ్ యువర్ మెమరీ అండ్ కలర్ ద పిక్చర్ యూజింగ్ కలర్ పెన్సిల్స్ ఓన్లీ. సో ఈ యూనివర్సిటీలో ఏంటంటే మనకి కలర్ పెన్సిల్ అడుగుతారు, బస్ స్టాండ్ అడుగుతున్నారు. సో బస్ స్టాండ్ అనగానే మనకి ఏమవుతుంది? ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. బస్ స్టాండ్, బస్సులు,
అలాగే జనాలు ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు, నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, రకరకాల పీపుల్ ఉంటారు కదా, అటువంటి అట్మాస్ఫియర్ అనేది మనం చూపించాలి. చూపించాలంటే మీరు ఇంటర్నెట్లో మనకి చాలా పిక్చర్స్ దొరుకుతాయి బస్ స్టాండ్ అనగానే. ఎక్కువ ఏంటంటే విలేజ్, మన సిటీ బస్ స్టాండ్లు ఉంటాయి కదా, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి మీరు. ఎప్పుడైతే దాని మీద చేస్తారో మీకు ఈజీగా డ్రాయింగ్ అనేది అర్థమవుతుంది. ఆ పిక్చర్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇక ఏమి ఇచ్చారంటే ఇక్కడ క్యాండిడేట్స్ ఆర్ డైరెక్టెడ్ టు డ్రా ద పిక్చర్ ఫ్రమ్ ద గివెన్ క్వశ్చన్ అండ్ కలర్ ద పిక్చర్. సో ఏదైతే క్వశ్చన్ ఇచ్చారో అది మనం డైరెక్ట్ డ్రా చేసేసేయచ్చు, కలరింగ్ చేయాలి. ద కలర్ స్కీమ్స్ టు బి యూజ్డ్ ఆర్ లెఫ్ట్ టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ ది క్యాండిడేట్. అంటే మీరు కలరింగ్ అనేది లైటింగ్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే అది కూడా ఇచ్చారన్నమాట మనకి. లెఫ్ట్ టు అంటే లెఫ్ట్ నుంచి పడుతున్నట్టుగా. సో ఎగ్జాంపుల్ ఇది లెఫ్ట్ అనుకోండి, లెఫ్ట్ నుంచి మనకు లైటింగ్ పడితే అప్పుడు షేడ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది అలా మనం చేయగలగాలి. వాటర్ కలర్స్ అండ్ అదర్ మీడియం ఆర్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. ఇక్కడ వాటర్ కలర్స్ వాడద్దు అంటున్నారు. సో ఇవన్నీ మీరు ఫాలో అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మెమరీ డ్రాయింగ్ అండ్ కలరింగ్. మళ్ళీ మెమరీ డ్రాయింగ్ లో ఇంకొక పేపర్ కూడా ఇచ్చారు మనకి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సింగిల్ ఆబ్జెక్ట్ చెప్పేసి మనకి సింగిల్ సబ్జెక్ట్ చెప్పేసి చేసేసేయండి అంటారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి మల్టిపుల్ చాయిస్ కూడా ఇవ్వచ్చు. సో అలాగుంటుంది అన్నమాట. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఈ పేపర్లో వచ్చేటప్పటికి సేమ్ మార్క్స్, సేమ్ టైమింగ్. ఇక్కడ ఏమంటున్నారంటే డ్రాయింగ్ ఫ్రమ్ మెమరీ, డే టు డే లైఫ్ consisting of human form engaged in any activity surrounded by nature, animals, birds and man-made or a natural environment. Example, porter at the wheel under a tree with an animal nearby అని ఇచ్చారు. సో ఏం చేయాలి, ఇది కుండలు తయారు చేస్తున్నట్టుగా ఓ చెట్టు అక్కడ, అలాగే నియర్ బై చెట్టు కింద చేస్తున్నట్టుగా, అలాగే దూరంగా దగ్గరలో నియర్ బై యానిమల్స్, బర్డ్స్ ఏదైనా ఉన్నట్టుగా చేయొచ్చు మనం. నేను ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చేస్తాను, స్కెచ్ చూడండి మీరు. ఇలా మీరు ఇదైతే ఇచ్చారో దాన్ని మెమరీలో చేయాలి. ఇటువంటి పిక్చర్స్ మీరు దొరుకుతాయి మీకు, మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇక వెజిటేబుల్ ఆర్ ఫ్రూట్ మార్కెట్. వెజిటేబుల్ ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది కదా, సో దాన్ని మీరు కంపోజిషన్ చేయగలగాలి. నెక్స్ట్ రైల్వే స్టేషన్. ఆల్రెడీ రైల్వే స్టేషన్ గురించి చెప్పాను. అలాగే వెండర్స్, నేను ఆల్రెడీ వెజిటేబుల్ ఫ్రూట్ అమ్ముతున్నా అది కూడా వేశాను, చూడండి మీరు. బస్ స్టాప్ ఇంకా వేయలేదు, వేస్తాను. అలాగే బస్ స్టాప్ ఇలా అక్కడ ఇచ్చారు కదా, ఫస్ట్ పేపర్లో చెప్పా కదా, సేమ్ ఇది. రోడ్ సైడ్ వెండర్స్ ఉంటారు కదా, రోడ్ సైడ్ అంటే ఎవరైనా ఒకటి వేశాను నేను. మనకి రోడ్ సైడ్ ఫుడ్ అమ్ముతూ ఉంటారు, మనకి మీల్స్ అమ్ముతూ ఉంటారు, అటువంటిది ఒకటి స్కెచ్ వేశాను చూడండి. ఇలా మీరు ఏదైనా ఇచ్చింది చేయగలగాలి. అదే చూస్తారు మనల్ని, వాళ్ళు చూసేది ఏంటంటే ఇవే. ఇక ఇక్కడ స్కిల్ ఏమిస్తారంటే స్కిల్ టు బి టెస్టెడ్. అసలు టెస్ట్ ఏం చేస్తున్నారు మనల్ని, మెమరీ డ్రాయింగ్ అండ్ కలరింగ్ స్కిల్ చూస్తారు. మెయిన్ అసలు మెమరీ డ్రాయింగ్ ఇచ్చిన దానికి, మనం అడిగిన దానికి ఎంతవరకు చేయగలిగారు స్టూడెంట్ అని చూస్తారు, కలరింగ్ చూస్తారు. నెక్స్ట్ హ్యాండిలింగ్ ఆఫ్ కలర్ పెన్సిల్స్ యాజ్ మీడియం. మీరు కలర్ పెన్సిల్ ని ఎంత బాగా యూజ్ చేశారు కలరింగ్ లో అని చెప్పి అది చూస్తారు. నెక్స్ట్ చాయిస్ ఆఫ్ కలర్ స్కీమ్, అది ఏ చాయిస్ యూజ్ చేసి కలరింగ్ చేశారని అది కూడా చూస్తారు. అప్లికేషన్ మెథడ్, ఏ రకంగా మీరు అప్లై చేయగలిగారు అంటే కలర్ స్కీమ్ కానీ ఏదైనా సరే ఆ పిక్చర్ లో. అలాగే కంపోజిషనల్ సెన్స్ అండ్ పర్స్పెక్టివ్ ఆఫ్ ల్యాండ్స్కేప్. సో పర్స్పెక్టివ్ ల్యాండ్స్కేప్ ఉందా, అలాగే కంపోజిషన్ సెన్సేషనల్ ఉందా లేదా, ఇటువంటి కంపోజిషనల్ సెన్స్ అంటే అసలు కంపోజిషన్ ఉందా లేదా, అలాగే పర్స్పెక్టివ్ ఉందా లేదా, ఇటువంటి చూస్తారు. ఇక సైజ్ ఇస్తారు 10x16 ఇంచెస్ లో, 10x16. స్పేస్ విల్ బి ప్రొవైడెడ్ ఫర్ డ్రాయింగ్ ఆన్ కార్ట్రిడ్జ్ పేపర్. సో ఇది ఈ సైజ్ ఇస్తారు మనకి, ఈ సైజులో మనం డ్రాయింగ్ అని చేయాలి, ఇది కార్ట్రిడ్జ్ పేపర్ అని అంటారు. నో చాయిస్ విల్ బి గివెన్. ఒక్కసారి ఒక పేపర్ ఇస్తే మళ్ళీ ఇవ్వరు మీకు, సో దాన్ని యూజ్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఓన్లీ కలర్ పెన్సిల్స్ ఆర్ అలౌడ్, వాటర్ కలర్స్ అండ్ అదర్ ఆర్ నాట్ అలౌడ్. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ ఫర్ JNAFU. వేరే చోట అడిగితే చక్కగా మీరు తీసుకెళ్ళచ్చు. ఇక ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ అన్నారు కదా, అంటే మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అయితే ఇస్తారు, ఇది చదువుకోవాలి మీరు. తర్వాత ఇంగ్లీష్ మీద కూడా ఉంటుంది, అంటే ఇంగ్లీష్ మనకి ఎంతవరకు అనేది తెలుస్తుంది అని దాని మీద కూడా ఇస్తారు. అలాగే జనరల్ ఆర్ట్ ఓరియంటెడ్, అదే చెప్పే కదా,
జనరల్ గా ఆర్ట్ గురించి అడుగుతారు. ఆర్ట్ హిస్టరీ కానీ మీరు ఆర్ట్ గురించి బాగా చదవాలి. సో అందుకని నేనేమంటానంటే ఇప్పుడు జేఎన్ఏఎఫ్లో లైబ్రరీ కూడా ఉంది, వెళ్ళి చదువుకోవచ్చు. మీరు అక్కడ అడిగితే అక్కడ మీరు పర్మిషన్ కూడా ఇస్తారు, అందుకే మీరు వెళ్ళి చదువుకోవచ్చు. ఇక ఆబ్జెక్ట్ డ్రాయింగ్ అన్నారు చూడండి. ఆబ్జెక్ట్ డ్రాయింగ్ అంటే సో మనకి ఆబ్జెక్ట్స్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్యాండిడేట్ అండ్ దే విల్ బి రిక్వైర్డ్ టు డ్రా అండ్ రెండర్ ఇట్ them in pencils by observation without the use of roller or any mechanical devices. సో స్కేల్ కానీ ఇటువంటి ఏదన్నా యూజ్ చేయకూడదు, ఓన్లీ ఫ్రీ హ్యాండ్ వేయాలి. అందుకే చూడండి నా వీడియోలో కూడా నేను ఎక్కడ కూడా మీకు స్కేల్ కానీ అది కానీ యూజ్ చేసి చెప్పట్లా, ఎందుకంటే ఎగ్జామ్లో ఎలాగైతే చేయాలో అలాగే చేయాలని నేను కూడా చూపిస్తున్నాను. సో మీ ముందు అదే నేను చెప్తున్నా, ఒక బకెట్ కానీ లేదంటే ఒక ఆబ్జెక్ట్స్ అనేది ఒకటి కాదు 2, 3, నాకు 4, 5 కూడా పెట్టచ్చు. అది స్టిల్ లైఫ్ అంటారు. సింగిల్ ఆబ్జెక్ట్ పెడితే సింగిల్ ఆబ్జెక్ట్, అలాగే 3, 4 పెడితే స్టిల్ లైఫ్ లోకి వస్తుంది. దాన్ని మీరు చూసి లైటింగ్ ఎటు పడుతుంది, షాడో ఎటు పడుతుంది అది కరెక్ట్ గా చేయగలగాలి. దాన్ని రెండర్ చేయొచ్చు, లేదంటే కామన్ గా షేడింగ్ చేయొచ్చు. ఏ రకంగా చేసినా ఒక ఆర్టిస్ట్ స్కిల్స్ ఉన్నాయా లేవో అదే చూస్తారు, దాన్ని బట్టే మీకు మార్క్స్ వస్తాయి. సో స్కిల్స్ టు బి టెస్టెడ్ ఏం చేస్తారు, డ్రాయింగ్ స్కిల్స్ ఉన్నాయా లేవా అసలు ఫస్ట్ అదే చూస్తారు. సెకండ్ కంపోజిషనల్ సెన్స్ ఉందా లేదా, సరే ఇచ్చిన దాన్ని కరెక్ట్ గా అసలు ఉందా లేదా అది చూస్తారు ఫస్ట్. అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఫార్మ్, వాల్యూమ్ అండ్ సర్ఫేస్ టెక్చర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, అసలు ఇచ్చిన ఫామ్ అర్థమైందా లేదా ఫస్ట్. అలాగే వాల్యూమ్ అండ్ సర్ఫేస్ టెక్చర్, అసలు టెక్చర్స్ కరెక్ట్ గా అప్లై చేశాడా లేదా, అక్కడ ఉన్నదానికన్నా ఇంకా బాగా చేయగలిగాడా, లేకపోతే డిఫరెంట్ టెక్చర్స్ యూజ్ చేశాడు, ఏం చేశాడు అనేది చూస్తారు. ఎబిలిటీ టు క్రియేట్ ఏ 3-dimensional effect on a 2-dimensional surface through light and shade with lead pencils of various grading. HB, 2B, 4B, 6B పెన్సిల్ యూజ్ చేయాలి. సో ఇక్కడ ఏమంటున్నారంటే మనకి 2 లో ఉన్నదాన్ని 3 లో చేయొచ్చు, లేదా 2Dలో చేయొచ్చు, 3Dలో ఏ రకంగా చేసినా కూడా చూడ్డానికి చాలా బాగుండాలి. అలాగే లైట్ షేడ్ అన్ని బాగుండాలి. కాబట్టి పెన్సిల్స్ కూడా ఎగ్జాంపుల్ HB, 2B, 4B, 6B పెన్సిల్స్ వాడుకోండి అని ఇక్కడ డైరెక్ట్ వాళ్ళే ఇచ్చేస్తారు. నేను పర్సనల్గా ఏమి చెప్పట్లేదు. అలాగే సైజ్ ఎంత ఇస్తారంటే 10 ఇంచెస్ 15 ఇంచెస్ పేపర్ ఇస్తారు. సో దీని మీద మీరు ఈ ఆబ్జెక్ట్ డ్రాయింగ్ అనేది చేయాలి. అందుకే ప్రాక్టీస్ చేయండి అని చాలా చెప్తూ ఉంటాను. అలాగే ఇక్కడ మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అంటే మీకు జీకే గురించి ఇచ్చారు ఒక పేపరు, మీరు చక్కగా చెక్ చేసుకోవచ్చు. ఇవి కూడా మీకు చాలా యూజ్ అవుతాయి. సో ఈ పేపర్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పెయింటింగ్ సైడ్ వాళ్ళు ఉన్న వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఇక ఫోటోగ్రఫీ ఎవరైతే ఉన్నారో, ఫోటోగ్రఫీ అండ్ విజువల్ కమ్యూనికేషన్ సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది 90 minutes ఇస్తారు, 100 మార్క్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇచ్చేది ఏంటంటే ద పేపర్ కాన్సిస్ట్ ఆఫ్ 3 parts. సో డ్రాయింగ్ అండ్ కంపోజిషనల్ స్కిల్స్, రెండరింగ్ ఇన్ పెన్సిల్స్ టు గివ్ ఎఫెక్ట్ ఆఫ్ లైట్ అండ్ షేడ్, కంప్లీటింగ్ ఏ గివెన్ డయాగ్రామ్ బై యాడింగ్ అండ్ డ్రాయింగ్ అప్రోప్రియేట్ ఆబ్జెక్ట్స్. ఇది కూడా మీకు ఇన్ ఫ్రంట్, మీ ఫ్రంట్ పెడతారు, స్టిల్ లైఫ్ లాగా ఆబ్జెక్ట్ లా పెడతారు, దాన్ని చూసి వేయడమే. సేమ్ ఇది కూడా అంతే. సో ఫోటోగ్రఫీ వాళ్ళకి అందుకనే ఎక్కువగా ఆబ్జెక్ట్ మీద ప్రాక్టీస్ చేయండి అని చెప్తాను నేను. ఇక ఫోటోగ్రఫీ వాళ్ళకి ఇంకొక టైప్ లో కూడా ఇస్తారు ఒక్కొక్కసారి. అంటే జనరల్ గా డైరెక్ట్ ఫ్రంట్ ఉన్నది ఇస్తారు. అది కాకుండా ఒక్కొక్కసారి పేపర్ లోనే మనకి ఇలా ఇచ్చేస్తూ ఉంటారు. ఇది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలా ఇచ్చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటి, డ్రా అండ్ కంపోజ్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద గివెన్ బాక్స్. అంటే ఇక్కడ డిఫరెంట్ గా ఇస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి పేపర్ చేంజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ ఏం లేదు, అరేంజ్మెంట్ కరెక్ట్ గా ఉండదు ఇచ్చిన ఆబ్జెక్ట్ ప్రింటింగ్ లో. దాన్ని మీరు ఎలా చెయ్యండి అని ఒక ఎగ్జాంపుల్ చూపిస్తారు మనకి ఇక్కడ. సో ఆ ఎగ్జాంపుల్ ఇది కూడా కరెక్ట్ కాదు, కరెక్ట్ గా చెయ్యమని చూపిస్తున్నారు మనకి. సో ఇలా 3 ఉన్నాయి కదా మీకు, ఇప్పుడు ఇలా 3 ఉన్నాయి కదా, సో ఇలా అరేంజ్ చెయ్యండి అన్నారు. ఈ అరేంజ్మెంట్ కూడా కరెక్టా కాదా అంటే అది మీరు చెక్ చేసుకోవాలి, అది కరెక్ట్ కాదు. సో దాన్ని కరెక్ట్ గా మీరు అరేంజ్మెంట్ అనేది చెయ్యాలి. ఇది ఒక పేపర్ లోనే ఇలా కూడా ఇస్తారు, దీనికి 40 మార్క్స్ ఇస్తారు. ఇది కాకుండా ఇక్కడ రెండర్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్ట్ టు షో లైట్ అండ్ షేడ్ ఎఫెక్ట్ అన్నారు. ఇక్కడ చూడండి కొన్ని ఐటమ్స్ ఇచ్చారు.
ఈ ఐటమ్స్ ని కింద షేడింగ్ ఇచ్చారు చూసారా, ఈ షేడింగ్ ఇలా చేయండి అంటారు. ఇలా చేయమని కాదు, కరెక్ట్ గా చేయమని అర్థం. అంటే ఎగ్జాంపుల్ మనకి. సో ఈ మీరు ఎగ్జాంపుల్ చూసుకొని ఫాలో అవుతూ వీటిని కరెక్ట్ గా చేయగలగాలి. సొల్యూషన్ ఇచ్చారు, పిక్చర్ ఇచ్చారు, సొల్యూషన్ ఇచ్చారు, కానీ ఇది కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ గా 3D లాగా మనం చూపించాలి కాబట్టి నేను ఇదే మీకు చూపిస్తాను. వీడియో కూడా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక ల్యాండ్స్కేప్ ఇచ్చారు మనం చక్కగా. ఇది చూడండి, ఇక్కడ ల్యాండ్స్కేప్ ఇచ్చారు. ఇక్కడ పైన ఏముంది, జస్ట్ ఒక హౌస్, ఇక జస్ట్ రోడ్ యాడ్ చేశారు. దీనికి ఇంకా కంప్లీట్ గా చేయమని ఇక్కడ సొల్యూషన్ ఇచ్చారు. ఈ సొల్యూషన్ లో ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేవంటే మీరు ఇవన్నీ కూడా ఇది వాటరా రోడ్డా ఇవన్నీ డిసైడ్ చేసుకుని చుట్టుపక్కల చెట్లు ఇల్లులు ఇవన్నీ కూడా యాడ్ చేస్తే ఇది ల్యాండ్స్కేప్ అవుతుంది. ఒక్కొక్కసారి సింపుల్ గా మీ ఎదురుగా ఆబ్జెక్ట్ పెట్టేసి ఇలా చేసేసండి అంటారు. లక్కీగా మీకు అది వస్తే హ్యాపీ, లేదంటే ఇలాగ వస్తుంది కాబట్టి ఇలా కూడా చేయవలసిన అవసరం అయితే ఉంటుంది. ఇదంతా పెన్సిల్ వర్కే, కలరింగ్ ఎక్కడా లేదు. సో ఇది ఫోటోగ్రఫీ సంబంధించి. ఇక బి డిజైన్ వాళ్ళది. బి డిజైన్ వాళ్ళది వచ్చేసి ఎలా ఉంటుందంటే, ఎక్కువైతే మీకు ఇది 180 మినిట్స్ అంటే 3 అవర్స్ ఇస్తారు, 200 మార్క్స్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి ఏమంటున్నారంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ గురించి 20 మార్క్స్ ఉంటుంది, జనరల్ ఆర్ట్ గురించి 20 మార్క్స్ ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్ గురించి 50 మార్క్స్ ఉంటుంది, ఇలిస్ట్రేటివ్ అనాలిటికల్ అండ్ డిజైన్ ఎబిలిటీ గురించి 50 మార్క్స్ ఉంటుంది. ఇదంతా కూడా ఇది థియరీ సబ్జెక్టు. ఇక మెమరీ డ్రాయింగ్ 30 మార్క్స్ ఉంటుంది, కలర్ కోఆర్డినేషన్ 30 మార్క్స్ ఉంటుంది. అంటే ప్రాక్టికల్ థియరీ కలిపి ఉంటుంది మీకు. సో రెండు ఉంటాయి కాబట్టి మీరు ప్రాక్టీస్ మీరు కూడా చేయాలి. వీళ్ళకి ఏముంటుంది, ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ పేపర్ ఇచ్చారు చూడండి. కమ్యూనికేషన్ స్కిల్ పేపర్ ఇచ్చారు. మీరు ఇవన్నీ జెయింట్ సైట్లోకి వెళ్తే దొరుకుతాయి. నేనేమి స్పెషల్ గా చెప్పట్లేదు. సో నేను కూడా డౌన్లోడ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు ఒక యూనివర్సిటీ ఫాలో అయ్యారంటే ఆల్మోస్ట్ అన్ని అలా ఉంటాయి. అదే చెప్తున్నాను నేను. ఇక్కడ అడుగుతున్నాను చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. 5 ఒక క్వశ్చన్ కి 3 ఆన్సర్లు ఇవ్వచ్చు. అది ఎలా ఇచ్చారంటే, వాట్ వేస్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఏ బైసైకిల్ మోర్ అడ్వాంటేజెస్ దెన్ దట్ ఆఫ్ ఏ మోటార్ సైకిల్. మోటార్ సైకిల్ కన్నా బైసికల్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అని 3 ఆన్సర్లు ఇవ్వండి అని అంటున్నారు ఇక్కడ. సో 3 ఆన్సర్లు మీరు ఇస్తే 5 3 15 మార్కులు ఇస్తారు. అలాగే ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్ అక్రాన్స్ అని ఇచ్చారు. సిపియు అంటే ఏంటి, సిఆర్పిఎఫ్ అంటే ఏంటి, ఎన్జిఓ అంటే ఏంటి, ఇటువంటి క్వశ్చన్లు ఉంటాయి. అందుకే చదువుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బి డిజైన్ వాళ్ళకి ఒక పిక్చర్ ఇచ్చారు. పిక్చర్ ఇచ్చి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అసలు ఇది ఆర్ట్ అంటే ఏంటి, ఈ ఆర్ట్ ఏంటి, డిస్క్రైబ్ ద సీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయింటింగ్, రైట్ యువర్ interpretations about it, given names to the characters, relate the scene to the present situation. సో ఇక్కడ ఈ ఒక పెయింటింగ్ ఇచ్చి దీని గురించి రాయమంటున్నారు అన్నమాట. ప్రజెంట్ సిచ్యువేషన్ కి ఏముంది అనేది దీని గురించి మీరు ప్రొలాంగ్ చేయాలి. అలాగే రైట్ ఇన్ 1 సెంటెన్స్ ఇన్ ఏ బబుల్ వాట్ ఈచ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఈజ్ థింకింగ్. ఇక్కడ ఇచ్చేది చూడండి, ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చారు. ఇవి ఏం ఆలోచిస్తున్నా అనేది ఇక్కడ రాయాలి మీరు. ఇది ఏంటంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది అన్నమాట బి డిజైన్ వాళ్ళది. అలాగే ఇక్కడ బి డిజైన్ వాళ్ళకి ఇంటీరియర్ డిజైన్ ఎంట్రన్స్ టెస్ట్ కాబట్టి ఇక్కడ ఇలిస్ట్రేటివ్ అనాలిటికల్ అండ్ డిజైన్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. ఇలా ఉంటుంది పేపర్. సో ఇందులో వచ్చేటప్పటికి ఏమంటున్నారు, ఎల్ షేప్డ్ ఎలిమెంట్ ఈజ్ షోన్ బిలో. Using for such elements, draw at least 4 different forms. Suggestion enclosed single space. సో ఎలా చేయొచ్చు అనేది ఇక్కడ ఇచ్చారు. దీన్ని మీరైతే ఎలా చేస్తారు. సో దీనికి 10 మార్క్స్ ఉంటుంది. సో మీరు ఏంటంటే జాగ్రత్తగా, ఇది మెంటల్ ఎబిలిటీ టెస్ట్ కాబట్టి జాగ్రత్తగా మీరు చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మెమరీ డ్రాయింగ్. సో ఇందులో కూడా మెమరీ డ్రాయింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. డ్రా ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకి స్పేస్ ప్రొవైడ్ బిలో ఏ పెన్ హోల్డర్ విత్ 2 పెన్సిల్స్ అండ్ ఏ పెన్. ఇక్కడ ఇచ్చేది మెమరీ డ్రాయింగ్. పెన్ హోల్డర్ ఇచ్చారు. అందులో ఏమున్నాయంటే
2 పెన్సిల్స్ ఉన్నాయి, ఒక పెన్ ఉంది. Assume a light falling on the objects from above at an angle of 45 degrees from left and accordingly show light and shade effect. అది 45 degrees లో లైటింగ్ పడుతుంది, దానికి లైటింగ్ మీరు చూపించే లైట్ డార్క్ అనేది చూపించండి అంటారు. ఓన్లీ ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ ఇన్ పెన్సిల్, ఓన్లీ ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ లో చూపిస్తూ సరిపోద్ది, లైట్ షేడింగ్ అనేది చూపించినా సరిపోతుంది అన్నమాట. ఇలా మీకు ఒక్కొక్కటి ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి ఇంకొక పేపరు, కలర్ కోఆర్డినేషన్ అని ఉంది, ఇది 30 మార్క్స్. కలర్ ద ఇమేజెస్ గివెన్ బిలో బై చూసింగ్ సూటబుల్ కలర్ స్కీమ్స్ టు ఇండికేట్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్. యూజ్ ఓన్లీ కలర్ పెన్సిల్స్ ఆర్ క్రయాన్స్. వీళ్ళకి క్రయాన్స్ కూడా యూజ్ చేయొచ్చు అంటున్నారు. సో ఇక్కడ ఆర్టిక్ జోన్, నేచర్, రైల్వే ప్లాట్ఫామ్, ఫెస్టివిటీ, సో ఇవి ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే మీరు దీన్ని కరెక్ట్ గా సూటబుల్ స్కీమ్ చేయాలి ఇక్కడ. సో ఇది మీ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ కి ఉంటుంది. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఓకే, పెన్సిల్స్ అనేది HB, 2B, 4B, 6B పెన్సిల్ యూజ్ చేసుకోవచ్చు. సో ఏదైనా సరే మీరు ఎక్కువ చేయాల్సింది ఏంటి తెలిసిన, ప్రాక్టీస్. ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అలాగే మీకు ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాని మీద ఎక్కువగా మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలి. అలాగే మీరు ఇంటర్నెట్ సాయం తీసుకోవాలి, అలాగే పర్సన్స్ సాయం తీసుకోవాలి. సో ఎవరైనా సరే లేదంటే ఎక్కడైనా కోచింగ్ అయినా తీసుకోవాలి. కోచింగ్ తీసుకుంటే మీకు ఆల్ డీటెయిల్స్ చెప్తారు. సో ఎక్కువ ఏంటంటే నేను చెప్పేది ప్రాక్టీస్ ఎక్కువ చేయండి, ప్రాక్టీస్లోనే ఎక్కువ వస్తుంది. సో ఎగ్జామ్కి ఈ టైం ఎక్కువ ఉండదు కాబట్టి మీకు చాలా మందికి ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ చేయడం రాదు. అలాగే చాలా మందికి సబ్జెక్ట్ వచ్చినా కూడా ఎలా చేయాలో తెలీదు. అందుకే మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. అలాగే యూట్యూబ్లో చాలా మంది మనకి ఈ వీడియోస్ వేస్తూ ఉంటారు, అలాగే నేను కూడా వేస్తున్నాను. సో మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి, అది చూడండి, చూసి వాళ్ళు ఎలా చెప్తున్నా ఫాలో అవ్వండి. జీకే గురించి అయితే అదే 99% అయితే ఎవరు చెప్పరు. ఇక మీరు ఇక్కడ ఏదైతే ఇచ్చారో మన కరెంట్ అఫైర్స్, ఆర్ట్కి సంబంధించి సో ఎక్కువ మీరు చదువుకోవాలి. జీకే, కరెంట్ అఫైర్స్ గురించి, అలాగే ఆర్ట్, హిస్టరీ గురించి, సో జనరల్ నాలెడ్జ్ గురించి, ఇవన్నీ జనరల్గా ఉండే. మీరు ఫోటోగ్రఫీ సంబంధించి ఫోటోగ్రఫీ చదవాలి. అలాగే ఇంగ్లీష్ గురించి కూడా ఉంది. సో ఇటువంటివన్నీ మీరు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి, సో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి, చదవాలి. సో ఓకే, మీకు చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో తెలియచేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.